నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టువంటివని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కేవలం 50% విజయాలు మాత్రమే సాధించిన తీరు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని చెప్పారు. రైతు భరోసా, యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన మళ్లీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటికి భారీగా తరలివచ్చారు. నూతనంగా ఎన్నికైన వారిని గంప గోవర్ధన్ అభినందించారు. ఈ మేరకు వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని అడ్డగోలు వ్యవహారాలు చేసినా అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 50% విజయాలు మాత్రమే సాధించిన తీరు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. సర్పంచ్ ఎన్నికల దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పట్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టే ధైర్యం చేయడని చెప్పారు. పార్టీ సింబల్ తో జరిగే ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికల్లో కారు గుర్తు చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడన్న భయం రేవంత్ రెడ్డికి ఉందని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంకేతమని స్పష్టం చేశారు. దోమకొండ, రాజంపేట, బీవిపేట, కామారెడ్డి, మాచారెడ్డి, పల్వంచ మండలాల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ముందస్తు అప్రమత్తత ద్వారా విపత్తుల సమయంలో ప్రాణ నష్టాలు నివారించవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. అత్యవసర సమయాల్లో అన్ని సేవల టోల్ ఫ్రీ నంబర్ల సమాచారం ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమ నిర్వహణ, వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై సిఎస్ రామకృష్ణారావు జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 22న విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ముందస్తు అప్రమత్తత ద్వారా విపత్కర సమయాల్లో ప్రాణ నష్టాలు నివారించడంతో పాటు ఆస్తి నష్టాలు తగ్గించబడతాయని చెప్పారు. పరిస్థితులను అంచనా వేయగలిగితే నష్టాలు తగ్గించగలుగుతామని, వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని సాధనాలు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాల విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 22న విపత్తు నిర్వహణపై మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు విపత్తుల సమయంలో రక్షణ పొందేలా అవగాహన కార్యక్రమాలు కల్పించామని పేర్కొన్నారు. రోజు రోజుకు ఉమ్మడి జిల్లాలో దొంగ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ రైతు వర్ణి మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అయితే అవి దొంగ నోట్లుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. వెంటనే బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిల్ అనే రైతు కెనరా బ్యాంకులో 2,08,500 రూపాయలు క్రాప్ లోన్ కట్టడానికి వచ్చాడు.
క్యాషియర్ రవి మెషిన్లో వేసి చూసేసరికి 417 500 నోట్లు మొత్తం 2,05,500 పూర్తిగా నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మేనేజర్కు తెలిపగా బ్యాంకు మేనేజర్ వారిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. కెనరా బ్యాంక్ మేనేజరు నిన్నటి దినాన వాళ్ళ బ్యాంక్ వచ్చినట్టు ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో వేరంలో చిన్న సాయిల్ అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. అకారణంగా ట్రాక్టర్తో ఢీకొట్టిన ఘటనలో కేవలం కుర్మా చిరంజీవిపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారని అఖిలపక్షం నాయకులు అన్నారు. దాడికి ప్రేరేపించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబాతో పాటు ఇతర వ్యక్తులపై సైతం కేసు నమోదు చేయాలన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో ఇటీవల జరిగిన ట్రాక్టర్ దాడి ఘటనపై పూర్తి విచారణ, బాధ్యులందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు ఎల్లారెడ్డి పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 9:30 ప్రారంభమైన ఈ బంద్ విజయవంతంగా కొనసాగింది. సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో గాయపడిన క్షతగాత్రులు హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. చికిత్స పొందుతున్న వారికి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా పట్టణ వాణిజ్య వ్యాపార సముదాయాలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపారు. రామన్న కొద్దిగా పేరు శిర్ష. ఈ నెల డిసెంబర్ 14న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన బిట్ల బాలరాజు పైకి కుర్మ చిరంజీవులు పాపయ్య తమ్ముడు ఆయన ట్రాక్టర్ తోటి దాడి చేసిండు ఇంటి పైన. అయితే అందులో ఐదుగురికి గాయాలైన వాళ్ళు చావు బతుకుల మధ్య ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదు. వాళ్లకు ప్రభుత్వమే ఖర్చులు భరించి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాన్ని అందియాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళకి ఎవరు సరిగ్గా ట్రీట్మెంట్ అందించడం లేదు. గవర్నమెంట్ వాళ్ళకే సహాయం చేస్తుంది. రూలింగ్ పార్టీకి మా బాధలు అర్థం చేసుకొని వాళ్ళకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. కుర్మ పాపయ్య సాయిబాబును వాళ్ళనిద్దరిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పబట్టే వీడు యాక్సిడెంట్ చేసిండు. వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్
కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ను తక్షణం పునరుద్ధరించాలని TMSRU నాయకులు అన్నారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ కు చట్టబద్ధమైన పని కల్పించాలన్నారు. కేంద్రం నూతనంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ ముందు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 4 కొత్త కార్మిక చట్టాల వలన దేశంలో ఉన్న కార్మిక వర్గానికి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేసే సమ్మెను కూడా కాలరాసేలా ఈ చట్టాలు ఉన్నాయని చెప్పారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన SPE యాక్ట్ 1976 కూడా రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మెడికల్ రిప్రజెంటేటివ్ కు ఫారం ఏలో అపాయింట్మెంట్ లెటర్ రావడం లేదన్నారు. కనీస వేతనం, బోనస్, గ్రాడ్యుటీ లాంటి ఎన్నో చట్టాలు అమలు ప్రశ్నార్థకరంగా మారుతుందని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ని యథావిధిగా అమలు పరిచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా 2 రోజులుగా సమ్మెలో ఉన్నారు. నిన్న రాష్ట్ర కేంద్రాల్లో, రాజధానుల్లో సమ్మె నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు దేశంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి లేబర్ ఆఫీసర్ ద్వారా కేంద్ర గవర్నమెంట్కు లెటర్ పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 29 కార్మిక చట్టాలను మొత్తం తొలగించేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఇవి మేనేజ్మెంట్లకు అనుకూలంగా పనిచేసే కార్మికులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేయాలని ఒకటి. రెండోది
ప్రభుత్వము ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 11 ఏళ్ల కింద మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రకటించిండ్రు. ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగం కూడా లేదు. వీళ్ళు కష్టపడి చేసి నానా గోసపడి వీళ్ళు ప్రైవేట్ కంపెనీలలో మెడికల్ కంపెనీలలో జాబులు సంపాదించుకుంటే వీళ్ళకు సేల్స్ ప్రమోషన్ యాక్ట్ తీసేసి మళ్ళీ వీళ్ళు ఈ పని కూడా చేసుకోకుండా వీళ్ళ కుటుంబాలు కూడా దెబ్బతినేటట్టు ఈరోజు వాళ్ళ కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిఐటిగా వీళ్ళ పోరాటానికి సిఐటి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇంకొక కుట్ర ఏం చేస్తున్నారంటే ఒకవైపు లేబర్ చట్టాలను రద్దు చేసి కోర్టులను తీసుకొచ్చింది, అట్లాగే సేల్స్ ప్రమోషన్ యాక్ట్ తీసుకొచ్చింది, యాక్ట్ రద్దు చేసింది, వాటిని పునరుద్ధరించాలా. మూడో పని ఏం చేస్తున్నదంటే వీళ్ళకు పోటీగా వీళ్ళను వాయిస్ని అణచివేయడానికి వీళ్ళకు పోటీగా ఒక యూనియన్ తీసుకొచ్చే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది దుర్మార్గమైన చర్య. ఆ బిఎంఎస్ యూనియన్ తీసుకొచ్చే ఏదైతే కుట్ర ఉందో దాన్ని కూడా వెంటనే మానుకోవాలని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన హక్కులు పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. CITU जिंदाबाद, MSRU जिंदाबाद, FMRI जिंदाबाद, CITU जिंदाबाद, MSRU जिंदाबाद, FMRI जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, CITU जिंदाबाद, जिंदाबाद जिंदाबाद. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.